హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. ఫైనలీ సలార్ రిలీజ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అటు ఇటు డిలే చేస్తూ ఫ్యాన్స్తో బాగా ఆడుకుంటూ అయినప్పటికీ దానికి తగ్గ మీల్స్ అందించినట్టుగా ఊరా మాస్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ కన్నా 10 రేట్లు గొప్పగా గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్గా ఉంది ఈ ట్రైలర్ అయితే. ప్రభాస్ గారి యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అండ్ ఆల్సో ఆ కేజీఎఫ్లో వాడిన గన్స్ని మళ్ళీ చూపించటం, అది కూడా దానికి మించిన బాబు లాంటి సీన్ ప్రిపేర్ చేయటం, ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ వీడియోలో మనం ఈ ట్రైలర్ గురించే కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అటు ఇటుగా కాస్త డౌట్ఫుల్ గా కూడా ఉండేది. ఎందుకంటే అందులో కేవలం క్యారెక్టర్ ఇంట్రోస్ గానీ స్టోరీ ప్లాట్లు ఇవి మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ఆల్రెడీ జనాలకి ప్లాట్ ఏంటో ఎక్కేసింది కదా అని చెప్పేసి మంచి ఫ్యాన్ స్టఫ్ సీన్స్ అయితే పెట్టారు. అండ్ నేనైతే కంప్లీట్ గా ఎంజాయ్ చేశా. December 22 ఏదో రేపే వచ్చేస్తే బాగుండు అని అనిపించేలా ఉంది. అంత గొప్పగా ఉంది ట్రైలర్ అయితే. ఇక ఈ ట్రైలర్ లో మాట్లాడుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు, డీటెయిల్స్ ఏంటనేవి కాస్త గమనిద్దాం. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లోనే దేవా చిన్నప్పుడు ఒక ఫైట్ లో పాల్గొంటాడు. ఆ ఎగ్జాక్ట్ సీన్ తర్వాత దేవా గెలవటమో ఓటమో తర్వాత తన ఫ్రెండ్ అయిన వరదరాజమనర్ తో కలుస్తూ వెళ్తుంటాడు. అక్కడ అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ పై రక్తం కూడా ఉంది. సో మేబీ ఆ సీన్ కి కంటిన్యూషనే ఈ ప్రామిసింగ్ సీన్ అని కూడా నేను అనుకుంటున్నాను. బట్ అది డే అండ్ నైట్ కాబట్టి చెప్పలేము. ఇంకా ట్రైలర్ ఎండింగ్ వరకు ఈ సీజ్ ఫైర్ అనేది ప్రాణానికి ప్రాణం ఇచ్చుకునే స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అన్న కాంటెక్స్ట్ ని మనకి రివీల్ చేశారు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ గారు ముందుగానే మెన్షన్ చేసినప్పటికీ ఈ ట్రైలర్ లో అంత స్పష్టంగా వారి మధ్య వార్ సీన్ గానీ ఫైట్ సీక్వెన్స్ గానీ చూపించలేదు. అంటే మేబీ వారిద్దరి మధ్య చూపించబోయే క్లాషే ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. మేబీ అది పార్ట్ 2 తో బెగిన్ చేస్తారు కావచ్చు. సో బేసికల్ గా అయితే సినిమా ప్లాట్ ఏంటి అనేది మనం ఇంతకు ముందు చాలా వీడియోస్ లో క్లియర్ కట్ గా డిస్కస్ చేశాం. సో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కాన్సర్ ని కబ్జా చేయాలనుకుంటున్న విలన్స్, ఓడిపోయిన మన వరదరాజమనర్, ఆ తర్వాత వరదరాజమనర్ సలార్ సపోర్ట్ కోసం వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ మనకు తెలిసిన ఫస్ట్ ట్రైలర్ కట్టే. అండ్ ఎగ్జాక్ట్లీ వరదరాజమనర్ సలార్ ని కలిసే షాట్ ఇది. ఎందుకంటే ముందు సీన్ లో మెకానిక్ షాప్ గా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఒక మెకానిక్ షాప్ ని వరదరాజమనర్ యొక్క తమ్ముడు లేదా తన యొక్క సర్వెంట్స్ కలుసుకున్నప్పుడు దేవాని చాలా తక్కువ అంచనేసి వెక్కిరిస్తూ ఉంటారు. బట్ యా ఆబ్వియస్లీ వాళ్ళందరికీ తన బ్లాస్ట్ ఏంటో చూపిస్తాడు. ఇలా చిన్ని చిన్ని ఎలివేషన్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్మెంట్ తో ఉంచుతూ ఆ తర్వాత మనకి సలార్ కి విలన్స్ కి క్లాష్ తో ట్రైలర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మోర్ ఓవర్ ఎగ్జాక్ట్ గా ఈ షాట్ లో కేజీఎఫ్ లో చూపించబడిన గన్స్ లానే సిమిలర్ గా ఉన్నాయి. బట్ అటువంటి ఒక గన్ వాడిన రాకీ బాయ్ ని చూసే ఆడియన్స్ అందరూ పిచ్చెక్కిపోయారు. అటువంటిది మన సలార్ బాయ్ వచ్చేసి 5 to 10 గన్స్ ని అలా యూజ్ చేసేస్తున్నాడు. ఇంకా ఇంతకన్నా హై ఎలివేషన్ ఉంటుంది అని నేను అనుకోను. దేవా వాళ్ళ మదర్ ఒక టీచర్, అది బేసిక్ గా అర్థమవుతుంది. ఇంకో పక్కన దేవా ఏమో ఒక మెకానిక్ లో పనిచేస్తాడు. పనిచేస్తున్న దేవా కోసం తన తల్లి టిఫిన్ బాక్స్ తెస్తున్నట్టుగా మనకి ఫస్ట్ ట్రైలర్ లో చూపించారు. బట్ దానికి కంటిన్యూషన్ గా ఒక ఫైట్ ఏర్పడింది అని చెప్పొచ్చు. అయితే దేవా వాళ్ళ మదర్ టీచర్ అని మనకి సీన్ తో అర్థమవుతుంది. బోర్డు మీద మనం ఒక కొటేషన్ ని గమనిస్తే విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్స్, దే కమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్. అంటే విజయాలనేవి యుద్ధాల వల్ల రావు, క్షమించటమో వదిలేయటమో వలన వస్తాయి అనేదే కొటేషన్. మేబీ ఈ ఎగ్జాక్ట్ డైలాగ్ మూవీకి కూడా సింక్ అయ్యే ఉంటుంది. అండ్ వరదరాజమనర్ ఎక్కడో ఒక చోట దేవాని వెన్నుపోటు పొడుస్తాడా అన్న డౌట్ఫుల్ థియోరీ కూడా. అండ్ ఆల్సో వరదరాజమనర్ కూడా ఒక ఎంట్రీ ప్లాన్ చేసి, అదే మన దేవా యొక్క ఎంట్రీ కోసం ప్లాన్ చేసి ఆ తర్వాత ఇక్కడ స్టాంప్, హ్యాండ్ ప్రింట్ గానీ యూజ్ చేస్తారు. అది దేవా ఆర్ వరదరాజమనర్. బట్ ఆ వచ్చే ఒకే ఏకైక ఎంట్రీ మన దేవాది. అలా ఆ దేవా రాకడతో కాన్సర్లో ఎన్నో విషయాలు సెట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఈ షాట్లో ఉమెన్ ట్రెడిషన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయం పొందటమో లేదా ఆ సెంటిమెంట్ ని యూజ్ చేయటమో. అయితే దేవా కాన్సర్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు లేదా కాన్సర్ లో వారి ఫ్రెండ్స్ కి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఈ టిల్లు ఆనంద్ అంటే డైనోసార్ గురించి ఎలివేషన్ ఇచ్చిన ఈ పెద్ద ఆయన కట్టుబడి ఉంటాడు. వరదరాజమనర్ యొక్క మనుషులు గాని వారందరూ శత్రువుల చేతిలో ఉంటారు. బట్ అప్పటికి ప్రభాస్ కూడా వారి చేతిలో దొరికిపోయినట్టుగా కనిపిస్తాడు. ఆరెల్స్ వారిని రక్షించేటందుకు వచ్చుంటాడు. అలా వారిని అక్కడి నుంచి సేవ్ కూడా చేస్తాడు. అండ్ వాడి పేరు అనగానే గుర్తుంది బాబా అని వరదరాజమనర్ అంటాడు. వాడి పేరు అనే ఈ ఎగ్జాక్ట్ డైలాగ్ మన టిల్లు ఆనందే చెప్పుంటాడు. మేబీ తానే ఈ మొత్తం స్టోరీని ముందుకు నడుపుతూ నెరేట్ చేసుంటాడు. అండ్ ఇదే కాన్సర్లో ఏదో పని ఉండే ఇక్కడ మనకి శృతి హాసన్ క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతుండొచ్చు. బట్ యా ఆఫ్ కోర్స్ తనకంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే లేదు. కానీ ప్లాట్ టర్నింగ్కి దేనికైనా యూస్ చేసే ఉంటారు అని అనుకోవచ్చు. ఎందుకంటే లవ్ ట్రాక్ అంటూ ఏది పెద్దగా కనిపించట్లేదు. బట్ శృతి హాసన్కి ఎవరో ఒకరు ఈ స్టోరీ అయితే నెరేట్ చేస్తున్నారు. ఇంకో పక్కన ఆర్మీస్కి టిల్లు ఆనంద్ కూడా స్టోరీని నెరేట్ చేస్తున్నాడు. సలార్ ట్రైలర్ 1లో కూడా వాయిస్ ఓవర్తో మొదట ఎవరో ట్రైలర్ని నెరేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొత్తం నెరేషన్తో ఉంటేనే అలాగే
2-3 స్క్రీన్ ప్లేలు కలిసి ఉంటేనే కేజీఎఫ్ కి మించిన సినిమా లేదా దానికి తగ్గ ఎలివేషన్ బొమ్మ అవుతుంది అనేది చెప్పొచ్చు. అండ్ అలాంటి ప్లానింగే వేశారని కూడా అనుకోవచ్చు. మీరు కనుక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ కూడా. హోమ్ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, యోగా మెడిటేషన్ రూమ్, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, లావిష్ గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్ ఇలా అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. పిల్లల కోసం అవుట్డోర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీ ఏరియాస్ కూడా లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, నెట్ క్రికెట్, స్కేటింగ్ ఏరియా, రెయిన్ డాన్స్, సీనియర్ సిటిజన్స్ ఏరియా, సైక్లింగ్ పార్క్, పార్టీ లాన్, టెంపుల్, యాంపీ థియేటర్, 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కూడాను. ప్రైస్ వచ్చేసి 8,500 RS per SFT మాత్రమే. అది కూడా మార్కెట్ లోనే అతి తక్కువ ధరకు. అడ్రస్ వచ్చేసి దూలపల్లి రోడ్, గుండ్లపోచంపల్లి, మెడ్చల్లో. ఇంకా కాంటాక్ట్ అవ్వండి 9618570028 ఆన్ వాట్సాప్. ఫస్ట్ షాట్ లో దేవా మనకి మేకులు కొడుతున్నట్టుగా కనిపిస్తాడు. అది అవసరానికి కొద్దిగా కాకుండా ఎందుకు కొడుతున్నాడో తెలియదు. ఎందుకంటే అక్కడ చాలా మేకులు కొడుతూనే ఉన్నాడు. తాను ఏదో సాధించాలో లేక ఏదో ఖచ్చితంగా చెయ్యాలో అని రోజు రోజుకి మేకులు కొడుతున్నాడో అనేది సందేహమే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ గారి చేతిలో కడియంలాగా ఒకటైతే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇది కాన్సర్ సిటీలో మెయిన్లీ వరదరాజమనర్ ఇంకా రాజమనర్ ఫ్యామిలీ వారి యొక్క హ్యాండ్స్ పై అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ ప్రభాస్ కూడా కాన్సర్ లో కలిసిపోయి వరదరాజమనర్ కి లేదా రాజమనర్ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నందువలన దానికి సింబాలిక్ గా తాను కూడా ఇది తొడుక్కున్నాడు అని అనుకోవచ్చు. బట్ ట్రైలర్ ఎండింగ్ షాట్ లో మనకు ఒక డైలాగ్ వినిపిస్తుంది. అదేంటంటే కాన్సర్ యొక్క మెరుపు వారి మిత్రత్వంతో కాదు వారి శత్రుత్వంతో వచ్చినదే అని. మేబీ రాజమనర్ అన్యాయం వైపు ఉన్నందువలనే వారిద్దరి మిత్రత్వం వలన పెద్దగా సాధించేది లేదు. అంటే మహాభారతంలో కర్ణుడు ఎలా దుర్యోధనునికి సహాయపడుతున్నాడో అలా అవుతుందన్నట్టు. బట్ ఇక్కడ వారిద్దరి శత్రుత్వంతోనే కాన్సర్ బాగుపడింది అంటే దాని యొక్క అర్థం దేవా ఇంకా రాజమనర్ ఫ్యామిలీ అగేన్స్ట్ గా ఉంటారు. వారి యొక్క యుద్ధమే కాన్సర్ ని బాగుపరుస్తుంది. దట్ మీన్స్ వరదరాజమనర్ చేసే తప్పులకు దేవా అడ్డుకుంటేనే కాన్సర్ బాగుపడుతుంది అనే ఇంటెన్షన్ కావచ్చు. ఏదైతేనేం ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. ప్రశాంత్ నీల్ గారి ప్లాన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అవన్నీ థియేటర్ లోనే చూడాలి. మీరు సినిమా కోసం ఎంతగా ఎక్సైట్ అవుతున్నారు అనేది కామెంట్ లో చెప్పండి. సో మాకు వీలైనంతగా ఈ ట్రైలర్ లో కనిపించిన ప్లాట్ లైన్ ని, స్టోరీ రైటింగ్స్ ని డిస్కస్ చేసే ప్రయత్నం చేశాము. అండ్ వీలైనంత చిన్ని చిన్ని డీటెయిల్స్ తో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.